డెఫినెట్లీ శ్రీనివాస్ గారు మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఐడెంటిటీ నాకు ఇచ్చేస్తున్నారు ఏంటన్నా, మరి మీరే కదా తీసుకొస్తున్నారు మూవీ, కాబట్టి మీరే మాట్లాడాలి. హలో, అందరికీ నమస్కారం. ఇక్కడ మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసిన మన గెస్ట్ అందరికీ, వినయ్ రాయ్ గారికి, అఖిల్ పాల్ గారికి, అలాగే మా ప్రొడ్యూసరు చింతపల్లి రామారావు గారు, శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. ఎందుకంటే ఈ సినిమా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము. దానికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి మా సుబ్బారెడ్డి గారికి, మా సజ్జుబాయికి, ఇద్దరికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది ఈ సినిమాకు. వాళ్ళిద్దరి వల్ల మనం ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఒక ఇంటెన్షన్ తోటి సినిమా తీసుకొచ్చాము. సినిమా అక్కడ మలయాళం లోపల 40 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందండి. ఇప్పటికి 40 crore రూపీస్ కలెక్షన్ చేసి ఈ January 2nd రిలీజ్ అయింది. ఇంకా ఆడుతుంది ఇక్కడ మలయాళంలో. మనకి ఇక్కడ పొంగల్లో సినిమాలు ఉండడం వల్ల మనము సైమల్టేనియస్ రిలీజ్ చేయలేకపోయాము. అందుకే ఈ January 24th రిలీజ్ ప్లాన్ చేశాము. మూవీ వచ్చేసి చాలా గ్రిస్పింగ్గా, చాలా యాక్షన్ థ్రిల్లర్, మన తెలుగు ఆడియన్స్ కోరుకునే ఏదైతే యాక్షన్ థ్రిల్లర్ ఉంటుందో అది ఈ మూవీలో చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా యాక్షన్ థ్రిల్లర్ను, కొత్త వెరైటీస్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. అది దాన్ని నమ్మేసి మేము ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సంకల్పించాము. దానికి మూవీలో యాక్చువల్లీ మేము ఇక్కడికి త్రిష అండ్ హీరో టొవినో థామస్ గారు కూడా వచ్చేవారు. ఆల్రెడీ నిన్నటి వరకు కూడా త్రిష గారు వస్తారని అనుకున్నాము. ఆమెకు ఆల్రెడీ కొంచెము వేరే సూర్యతో బిగ్ కోఆర్డినేషన్లో షూటింగ్ జరగడం వల్ల రాలేకపోయింది. టొవినో థామస్ గారు కూడా అలాగే చెప్పారు. కానీ రిలీజ్ బిఫోర్ అతను కూడా వచ్చేసి మళ్ళీ ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ ప్రెస్ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తారు. అతను కూడా వస్తారు త్వరలో. ఈ మూవీ ఎందుకంటే అందరికీ చాలా హోప్స్ ఉన్నాయి. మూవీలో నటించే ప్రతి ఒక్కరు యాక్టర్స్ కూడా, ప్రతి ఒక్కరి టెక్నీషియన్స్ చాలా హోప్స్తో ఉన్నాము. ఎందుకంటే ఇది ఆల్రెడీ తమిళ్లో కూడా నడిచింది, తమిళ్లో బాగా ఆడింది, ఇది మలయాళంలో బాగా ఆడింది. ఇప్పుడు తెలుగులో మనం ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో మెయిన్ స్పెషల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది చాలా ఉన్నాయండి. ఎవరైతే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఎవరు ఇమాజిన్ చేయలేరు. అంత యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్టేజ్లో ఉన్నాయి. దానికి డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ గారు ఎక్స్ట్రాడినరీ మేకింగ్ చేశారు. ఇతను ఇంకొకతను కూడా ఉన్నారు, వీళ్ళ ఫ్రెండ్, ఇద్దరు కలిపేసి డైరెక్షన్ చేశారు. అండ్ అనస్ ఖాన్ అండ్ ఇద్దరు కలిపేసి రచన, డైరెక్షన్ వీళ్ళదే. చాలా ఎక్స్ట్రాడినరీ హాలిడే మూవీ రేంజ్లో చేశారు. తర్వాత దీంట్లో మన హనుమాన్ తర్వాత మన వానా, ఒకప్పుడు వానా మనం చూసాము. వినయ్ రాయ్ గారు వానా మూవీలో ఎంత పెద్దగా మన తెలుగు ఆడియన్స్కి నచ్చారో అదేవిధంగా తర్వాత హనుమాన్ మూవీలో మన వినయ్ రాయ్ గారు ఆ రేంజ్లో మన అందరికీ సుపరిచితుడు. వినయ్ రాయ్ గారికి ఈ మూవీలో చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. దీంట్లో చాలా బాగా చేశారు. అతన్ని కూడా మన రిక్వెస్ట్ ఉపయోగించేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. आए बहुत थैंक यू है, आपको भी थैंक यू है कि बोले तो अभी हम लोग सब लोग आर्टिस्ट भी आने वाला था, कुछ नया, मगर हम लोग 100% सक्सेस मीट में पूरा आर्टिस्ट के साथ रहेंगे हम लोग. वी आर होप इट शुड बी वेरी गुड मूवी. थैंक्स फॉर चिंतपल्ली रामाराव गारू एंड एवरीबडी. थैंक्स फॉर मीडिया, थैंक्स फॉर एवरीबडी. थैंक यू.